ఇక ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో భవ్య రామ మందిరంలో లక్షలాది మంది భక్తులు భక్తితో విరాళమిచ్చిన కోట్ల రూపాయల నగదు స్వర్ణ ఆభరణాలను ఆలయ సిబ్బంది కొంతమేర దోచేశారన్న వార్తలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులైన న్యాయవాదులు సైతం తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన విరాళాలను సిబ్బంది తమ స్వార్థం కోసం కాజేసిన వైనంపై బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహాపరాధం చేసిన నిందితుల తరపున ఒక్క లాయర్ కూడా వాదించడానికి వీల్లేదని అసోసియేషన్ తీర్మానం చేసింది. అవసరమైతే సిబిఐ విచారణ కోరతామని సంఘం అధ్యక్షుడు కాళికా ప్రసాద్ చెప్పారు. మరోవైపు అత్యంత కీలకమైన అంశం కావడంతో కూలంకషంగా చర్చించాలని హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని సర్వోన్నత న్యాయస్థానం సైతం భావించింది. వెంటనే కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. निर्धारण लोगों ने किया है, गवर्नमेंट ने किया है, हिंदू परिषद ने किया है, जो भी किया है, लेकिन उसमें वकील पैरवी करने के लिए तो थे, लेकिन वकीलों को उसमें रखा नहीं गया. हम कहते पद से रख लिए होते या बाई नेम रख लिए होते, कोई एक तो रहता. और संतों में बहुत पुराने संत तमाम हैं. ఆలయ ట్రస్టీలుగా వ్యవహరించిన చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావులు 3 రోజులుగా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లాలని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. 3 రోజుల్లోగా ఈ ముగ్గురు అయోధ్యను విడిచి వెళ్లాలని, 3 రోజులు దాటితే అయోధ్యను దిగ్బంధిస్తామని తెలిపింది. అప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్లలేరని సంఘం హెచ్చరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో నిందితుల తరపున కోర్టులో వాదించే ప్రసక్తి లేదని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి 5 లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.